या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం, పంచమ స్థానంలో గోచార రీత్యా రాహుగ్రహ సంచారం వల్ల సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, గాయాలు చేసుకోవటం, తద్వారా ఖర్చు, వాళ్ళతో చెడు కొంత వయసుని బట్టి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంత చెడు స్నేహాల వైపు మొగ్గు చూడటం లాంటి పరిస్థితులన్నీ కూడా రాహు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారం జరుగుతోంది. ఆ శనీశ్వరుడు 6వ స్థానంలో ఉండటం కారణంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ విధంగా అన్నట్లయితే మంచి ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం, అలాగే మనకేమైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చగలుగుతాం. అట్లాగే మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నట్టయితే మంచి మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వలన. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారము, ఇది అంత శుభప్రదమైనటువంటి స్థానము కాదు. కుజుడు అక్కడ ఉండటం ద్వారా మనకి మన మిత్రులు, బంధువులు ఎవరికో ప్రాణాపాయం జరగటము, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళటము, అలాగే పెద్ద కష్టం రావటము, ధన నష్టము, కలహము, అపవాదులు, పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానమైనటువంటి మిథునంలోను, దశమ స్థానమైనటువంటి కర్కాటకంలోను, అంటే రెండు రాసుల్లో సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోను, మన యొక్క ఉపాసనల్లోను, వాహన సౌఖ్యంలోను, వీటిలన్నింటిలో ఇబ్బందులు కలగజేస్తాడు మొదటి 15 రోజులు, అదే 16 రోజులు మొదటి పక్షం. రెండో పక్షం అంతా కలిపి మళ్ళీ 10వ స్థానంలోకి వచ్చి 17 నుంచి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ మాత్రం ఆయన చాలా శుభప్రదమైన దశమ స్థానంలో సూర్యుడు గోచార రీత్యా చాలా మంచి వృత్తిపరమైనటువంటి చాలా మనకి అవకాశం కల్పిస్తాడు. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి చిన్నదో పెద్దదో వారి చదువుకు తగినట్టు వారి కృషిని బట్టి మొత్తం మీద ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఈ రవి కల్పించేటువంటి అవకాశం ఉన్నది ఈ దశమ స్థానంలో వచ్చిన తర్వాత. ఇకపోతే బుధుడు భాగ్యస్థానంలోను దశమ స్థానంలోనూ కూడా సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అదే దానాలు, ధర్మాలు, గుళ్ళు గోపురాలు ఇబ్బందుల విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ దశమ స్థానంలోకి వచ్చాక ఆ బుధుడు కూడా చక్కగా మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కలగజేస్తాడు.
గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఏదో వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కటి ఉమ్, ఉపాధిని కల్పిస్తాడు. అక్కడ ఆయన మంచి అభివృద్ధిని తీసుకొస్తాడు బుధుడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. దశమ స్థానంలో 4 రోజులు, ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని చూపిస్తే 11వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి ఫలితాన్ని, ధనాన్ని, బాగా లాభం, మీ శ్రమకి మించిన లాభాన్ని, మనకి ధనాన్ని కూరుస్తూ ఉంటాడు. అందుచేత లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు, దశమస్థానం 2 చోట్ల పూర్తిగా నెలంతా కూడా అనుకూలుడే కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, సినిమా రంగంలో వారు, టీవీ రంగంలో వారు, ఈ కళలను ఆధారంగా చేసుకుని హరికథలు కానివ్వండి, డ్రామాలు కానివ్వండి, పల్లెటూరుల్లో ఇక్కడ డ్రామాలు వేస్తుంటారు కదా, హరిచంద్రని, బొబ్బులే ధోని, ఇలాంటివి డ్రామాలు, అటువంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని చోట్ల సాంఘిక నాటకాలు వేస్తుంటారు, వాళ్ళు కూడా, అది కూడా కళే. అట్లాగే ఇంకా పల్లెటూరుల్లో కొన్ని ప్రాంతాలలో అయితే ఒగ్గుపాట, ఇవన్నీ వాటిని ఏదో జీవనాధారంగా చేసుకుని, లలిత కళను జీవనాధారంగా చేసుకుని జీవితాన్ని గడిపేటటువంటి అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా మంచి అవకాశాన్ని శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు ఈ జూలై నెలలో ఈ తులారాశి వారికి. ఇకపోతే ఏకాదశ స్థానంలో, దశమ స్థానంలో గురువు ఉన్నారండి. గురువు మాత్రం దశమ స్థానంలో అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు. దశమ స్థానంలో గురువు వృత్తిపరమైన ఆటంకాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అంత పెద్ద భయంకరంగా ఉండవు, ఎందుకంటే ఆయన నైసర్గికంగా చాలా శుభగ్రహం కాబట్టి కొంతవరకు మాత్రమే ఇస్తారు. మంచివాడు చెడుకొని కొన్ని సందర్భాల్లో చేసినప్పటికీ మరి తీక్షణంగా ఉండదు, ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఆ కేతు ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు, చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా. అంచేత ఆయన కూడా ధనానికి లోటు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్పాలన్నట్టయితే శని అనుకూలంగా ఉన్నారు, రవి పూర్తిగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు పూర్తి శుభుడు, అలాగే కేతు పూర్తి శుభుడు. ఎక్కువ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి కూడా బాగుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదైనా కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండనే ఉంటాయి కాబట్టి వీరు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా నవగ్రహాలు ఇవి చేసుకుంటే, అలాగే ఖచ్చితంగా వీలుంటే ఈ సంకటహర చతుర్థి రాహు ఉంది కదా, ఈ రాహు ఉంది కాబట్టి మీరు శుక్రవారం రోజున ఏదో అమ్మవారి దర్శనం చేసుకుంటే, దగ్గరలో ఏదో గుడి ఉంటుంది అమ్మవారిది, మన మన దగ్గరలో ఏదో ఎక్కడికంటే అక్కడ కట్టమైసమ్మని, పోచమ్మని, ఏ అమ్మవారి దర్శనం అయినప్పటికీ పర్వాలేదండి. దగ్గరలో దూరం ప్రత్యేకించి పని కట్టుకొని ధన వ్యయం చేసుకుని వెళ్లాల్సిన పని లేదు, గుడికి వెళ్ళండి, చేసుకోండి. రాహు ప్రభావం తగ్గుతుంది, పంచమ స్థానంలో ఉంది కదా, అప్పుడు సంతానానికి మంచిది. శుభం భూయాలు.